పిన్ని పిన్ని ఏమ్మా అన్నం తిందుగండ్రా పిన్ని. శివయ్య పూజ చేయకుండా తినకూడదమ్మా. సరే పూజ చేసి తిను. పూజ ఎలా చేసేది? పరమేశ్వర, నిరంతరం చిరునవ్వులు చిందించే నీ దివ్య మంగళ విగ్రహం లేకుండా ఎవరిని పూజించేది, ఏమని పూజించేది? గౌరీ మనోహర, శ్రీశైల మల్లేశ్వర. స్వామి, నేనంత అజ్ఞానురాల్ని, నీ లీలలు తెలియని మూడు రాల్ని, అణువణువున వ్యాపించిన విశ్వమూర్తిని, నీ విగ్రహాలు దాచిన నిన్నెవరు దాచగలరు తండ్రి? స్వామి, ఈ తీరునాలపై నీకు అనుగ్రహం కలిగిందా స్వామి? అవహరణ శుభకరణ నాగాభరణ గౌరీ రమణ. భవహరణ శుభకరణ నాగాభరణ గౌరీ రమణ. దిక్కేలేని దీనుల పాలిట దిక్కై నిలిచిన దేవుడవయ్యా. భవహరణ శుభకరణ నాగాభరణ గౌరీ రమణ. నీ భక్తులకు పెన్నిధి నీవే, మా కన్నులలో ఉన్నది నీవే. నీ భక్తులకు పెన్నిధి నీవే, మా కన్నులలో ఉన్నది నీవే. నిండు మనసుతో నీవారసగే, నిండు మనసుతో నీవారసగే. గరిక పూలకే మురిసేవయ్యా, కన్నీటితోనే పూజించగానే పన్నీరుగానే భావింతువయ్యా. భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ. నంది వాహనం ఉందంటారే, కందిపోయే నీ కాళ్ళెందుకయ్యా. నంది వాహనం ఉందంటారే, కందిపోయే నీ కాళ్ళెందుకయ్యా. మంచుకొండ నీ ఇల్లంటారే, మంచుకొండ నీ ఇల్లంటారే. ఒళ్ళంతా ఈ వేడెందుకయ్యా. అన్నపూర్ణనే అండనుండగా, అన్నపూర్ణనే అండనుండగా. ఆకలి బాధ నీకెందుకయ్యా. భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ. దిక్కేలేని దీనుల పాలిట దిక్కై నిలిచిన దేవుడవయ్యా. భవహరణ శుభకరణ నాగాభరణ గౌరీ రమణ. ఏమే, కొంపదీసి దీనికి పిచ్చెక్కలేదు కదా? ఇంకా సందేహం ఏమిటి? ఆ చేష్టలన్నీ పిచ్చి చేష్టలే. అయ్యో అయ్యో, ఈ పిచ్చి ముదరక ముందే దీని పీడ విరగడ చేసుకోవటం మంచిది. అందుకని పిచ్చిదని ఇంట్లోంచి పంపించేయమంటావా? లేకపోతే నెత్తిని పెట్టుకుని పూజిస్తారా? ఇప్పటికే దానివల్ల మన కుటుంబానికి కావలసినంత అపఖ్యాతి వచ్చింది. పోనీ ఏదో కడుపులో పెట్టుకుని కాపాడదామంటే ఈ పిచ్చి ఒకటి వచ్చి పడి, దాంతో మనం ఎలా వేగుతాం? అబ్బాయి మాత్రం ఏమి సుఖపడతాడు? నీ అడ్డు లేకుండా ఉంటే అబ్బాయి నిక్షేపంలా సుఖపడతాడు. లక్షణమైన పిల్లను పట్టుకుని పిచ్చి, ఉన్మాదం అని పేర్లు పెట్టద్దు. పేర్లు పెట్టడానికి నాకేం అవసరం? కళ్ళారా చూశాను కనుక చెప్తున్నాను. రుబ్రోళ్ళను పట్టుకుని శివలింగం అంటే అది పిచ్చి కాదా? పిచ్చిదానా, అది భక్తి ఎందుకు కాకూడదు? ఏమిటి? దైవాన్నే నమ్ముకున్న ఆ భక్తురాలికి
ఆ పరమేశ్వరుడే ఆ రూపంలో ఎందుకు కనిపించకూడదు? వెర్రి మొర్రి ఆలోచనలు మానుకుని వెళ్ళి పడుకు. లేవండి. అబ్బా ఏమిటా మొద్దు నిద్ర? పగలంతా నేను ఇంట్లోనే, మీరు ఊరి మీద సరిపోతుంది. ఏదో రాత్రనా కాస్త కష్ట సుఖం మాట్లాడుకుందామంటే లేదు కదా. అబ్బబ్బబ్బా ఏమిటో నీ గొడవ? అదేనండి, రెండో పెళ్లి సంగతి. రెండో పెళ్ళ నిక్షేపంలా చేసుకుంటాను, ఇచ్చేవాళ్ళుంటే. చేసుకుంటారు, సిగ్గు లేకపోతే సరి. చూడండి, మన వెంకటరెడ్డిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. పాపం ఆ పిచ్చిదాంతో ఎట్లా కాపురం చేస్తాడు? నా మాట విని చక్కగా మా చిన్నాన్న కూతురిచ్చి పెళ్లి చేసేద్దాం. ఆహా, భార్య బతికుండగా మళ్ళీ పెళ్లి చేస్తే లోకం మొహం మీద అమ్ముతుంది, తెలిసిందా? పడుకో. ఇవాళ్లతో దీని పేరు విరగడైపోతుంది. చెల్లెమ్మా, చెల్లెమ్మా. ఏమక్కయ్య, ఎప్పుడనగా తిన్నావో ఏమో, 2 మెతుకులు తిందిగాని రా అమ్మా. అయ్యో, ఇంకా ఏ పని అవ్వలేదు. అత్తగారికి తెలిస్తే చేసేవాళ్ళుంటే ఆడలా చేయించుకుంటూనే ఉంటుంది. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు అన్నం తినమ్మా. తినే తల్లి. పిన్ని పిన్ని, అమ్మ దొంగ, నాకు పెట్టకుండా నువ్వు తినేద్దాం అనుకున్నావా? ఈ సద్దన్న నీకెందుకమ్మా? మీ అమ్మ వేడి వేడిగా నీకు అన్నం పెడుతుంది, వెళ్ళు. నేను నీతోనే తింటాను. ఇక్కడ రావద్దని తెలుసా చెప్పాను. లోపలికి రావాల్సింది కానీ నేను ఇయ్యాలుగా తింటాను. అక్కయ్య, ఎంత పని చేసావు అక్కయ్య? చంటి పిల్ల. అయ్యో అమ్మయ్యో, ఎంత దారుణాన్ని కొడిగెట్టావే అత్త. అత్త ఏమిటి? అయ్యో అయ్యో, ఇంకేముంది అత్త? క్షణం ఆలస్యం అయితే నా బిడ్డ నాకు తగ్గకుండా పోయేది. నా బిడ్డ చంపాలన్నా నా విషయం కలిపింది. నా కడుపులో తెచ్చి పెట్టాలని చూసింది. నేనే పాప ఎరగను, విషయం నేను కలపలేదు. నువ్వు కలపకపోతే ఇంకెవరు కలుపుతారా విషయం? ఏమే పాపిష్టిదానం, పోనీలే కదా ఇంట్లో ఉండనిస్తే ఇంత కాయిచానికి సిద్ధపడతావా? ఇవాళ పసిదాన్ని చంపాలని చూసావు, రేపు మమ్మల్ని చంపేస్తావు. అత్తయ్య, చిట్టి నా బిడ్డ లాంటిది, నా మాట నమ్మండి. నీకెన్నిసార్లు చెప్పానే దాని దగ్గరికి వెళ్ళొద్దని? పిన్ని పిన్ని అని పాకులాడితే చివరికి విషయం పెట్టబోయింది. పిన్ని మంచిది, ఆ అన్న నువ్వు పెట్టింది. అమ్మో అమ్మో, నా బిడ్డ మనసు ఎలా విరిచేసిందో. ఈశ్వర. హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. మావా, ఏమిటిది? మనకి జన్మలో ఇంకా పెళ్ళేక మావా, అందుకు నేను సన్యాసుల్లో చేరిపోతున్నా. మావా, నువ్వు లేకపోతే నేను బతకలేను. నేను నీ కూడా వస్తాను. వస్తావు, నాకు తెలుసు. అందుకే నీకు కూడా కాషాయ వస్త్రాలు పట్టుకొచ్చాను. నాకు కూడానా? అవును, కట్టుబట్టలతో వెళ్ళిపోతే లేచిపోయావంటారు. కాషాయ వస్త్రాలు ధరిస్తే గౌరవం పెరుగుతుంది, తిండికి బట్టకి లోటుండదు. వెళ్ళి బుల్లెమ్మ, బట్టలు మార్చు. హర హర మహాదేవ్. స్వామి, ఎవరు ఏమిటి అవతారం? స్వామి, మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళి. మరి మగవాసన మగవాసన అన్నావు. ఆ గడువు తీరిపోయిన స్వామి. ఆలస్యం చేసావు పుల్లమ్మ. బుల్లికి నా మనస్సు మాట రెండూ ఇచ్చేశా. బుల్లెమ్మతో పాటు నన్ను కూడా ఏలుకొని. అదెట్లా? ఒక్క మగవాడికి 2 భార్యలా? తప్పే ఉంది స్వామి. ఆదిశంకరుడికి 2 భార్యలు లేరా? మేమిద్దరం గంగా గౌరవలే ఉంటాం. అది ఆదిశంకరులకై చెల్లింది, అర్భకుంది. మీ ఇద్దరి మధ్యన పడి నలిగిపోలేదు. ప్రయత్నించు మాత, నీకు పురుషుడు దొరక్కపోదు. పిల్ల దుర్మార్గుడా, ఇక్కడ కూడా దాపరించావా? మరేం చేయను, నువ్వు అక్కడికి రాలేదు, అందుకే నేను ఇక్కడికి వచ్చా. మనకెక్కడైనా ఒకటేనే పిల్ల. రా. అడుగు ముందుకు వేసావా? నీ రక్తం కన్నా చూస్తాను. సరే పో, ఇవాళకి వదిలిపెడుతున్నాను. చూసారా, అప్పుడు నేను చెప్తే నా మాట కాదన్నారు, ఇప్పుడేమంటారు? ఏమే సిగ్గుమాలిందానా, ఎంత బరి తెగించావే?
అత్తయ్య నేనే పాప ఎరుగను. నువ్వు రమ్మనకుండా రావడానికి వాడికి ఎన్ని వేల గుండెలున్నాయే. మా కళ్ళు కప్పి మా కుటుంబాన్ని ఇంకా అల్లరిపాలు చేయకే మహాతల్లి. చేయలేడానికి నన్ను ఎందుకు ఇలా చిత్రహింస చేస్తారు? అత్త అత్త పూజా మందిరంలో దేవుడి విగ్రహాలు అలంకరణలు కనపట్టం లేదు. ఏవే అవేం చేశావు? అవి అదే అది కూడా రంగడికి ఇచ్చి పంపించావా? శివ 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 అంటే చేసిన పాపాలు పోవే. ఇక ఈ ఇంట్లో నువ్వు ఒక క్షణం కూడా ఉండటానికి వీలేదు. వెళ్ళు. మామగారు శివయ్య సాక్షిగా నేనే పాపం ఎరగను. నా మాట నమ్మండి. నిజానిజాలు తెలిసిన ఆ శివయ్యే నిన్ను రక్షిస్తాడు తల్లి. ఏమండి మాట్లాడేమండి? మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారు. అందరిలాగే మీరు నన్ను అనుమానించున్నాడు. ఈ మల్లమ్మ మీ కంటికే కనిపించదు. అమ్మా అందరూ కలిసి వదిన ఇంట్లోంచి వెళ్ళగొట్టారా? వెళ్ళబట్టకి ఏం చేయమంటావురా? సిగ్గు ఎగ్గు లేకుండా అది ఆ రంగడితో చూస్తూ ఊరుకోమంటావా? అంతేకాదు ఇంతకాలం మహాభక్తులలా నటిస్తూ దేవుని విగ్రహాలు వెండి త్రిశూలం వెండి నందుతో సహా అన్ని దొంగిలించింది. ఏమిటి వదిన విగ్రహాలు దొంగిలించిందా? అవునరా, దొంగిలించి ఆ రంగడికి ఇవ్వటం, వాడు మూట కట్టుకుని పారిపోవటం మేము కళ్ళారా చూశాం. అవును, ఆ విషయం మళ్ళా ఒప్పుకుంది కూడాను. ఒప్పుకోకేం చేస్తుంది? అమ్మా విగ్రహాలు దొంగిలించింది వదిన కాదమ్మా, నేను. నువ్వా? అవును, ఆ మహా ఇల్లాలు తాను చేయని నేరాన్ని తన మీద వేసుకుంది. అలాంటి ఉత్తమరాల మీద అభాండాలు వేయడానికి మీకు నోరెలా వచ్చింది? ఆ రంగడు కనిపించిన ప్రతి ఆడదానిని వదిలిపెట్టడే. వాడి స్వభావం తెలిసి కూడా మీరు వదిన అనుమానిస్తున్నారంటే వదిన మీద మీకుండే ద్వేషం వెల్లడవుతోంది. నాన్న ఎన్నో పురాణాలు చదివారే, అలాంటి మీరు ఆ అమాయకురాలను అర్థం చేసుకోలేకపోయారా నాన్న? బాబు లేని ఇంట్లో ఎవ్వరినీ అర్థం చేసుకోలేకపోతున్నా. ఆ పరమేశ్వరుడికి కూడా నా మీద దయ రాలేదురా. నేను చూస్తే గానీ ఇల్లు బాగుపడదు బాబు. పెద్దన్నా అవునులే, అర్ధాంగి చేతుల్లో కీలుబొమ్మను నువ్వేం చేయగలవు? అన్నా అగ్నిసాక్షిగా తన జీవితాన్ని నీకే అర్పించి అన్ని ఆశలు నీ మీదే పెట్టుకుని జీవిస్తున్న ఆ ఉత్తమరాలకు నీవిచ్చే ప్రతిఫలం ఇదేనా? అన్నా మళ్ళూ మాన్యాలు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ జీవితంలో మంచి మనిషిని పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ పొందడం చాలా కష్టం. వెళ్ళు, ఆవేశంతో ఆ ఉత్తమరాలు ఏ అఘాయిత్యం చేయకముందే వెళ్ళు, కాపాడుకోన్నా. వెళ్ళన్నా. తమ్ముడు, నేను చేసిన అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నా మల్లమ్మను కాపాడుకోవాలి. ఆ చెడిపోయిందంతా నువ్వు చెడిపోవు. అత్త అది మళ్ళీ గడపలేకొస్తే నేను చస్తే ఇంట్లో ఉండను. ఏమండి మాట్లాడేవండి? అలా చూస్తూ ఊరుకుంటారే?